మాజీ మంత్రి గారు ప్రస్తుతం ఎమ్మెల్యే పాల్గొన్న వత్సల నడిపుడ అనే గ్రామంలో వచ్చే అబద్ధాలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పర్టికులర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దూషించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన మాజీ మంత్రి గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు అలా దిగజారి మాట్లాడటం మంచిది కాదు. నేను అంబాసిడర్గా, హై కమిషనర్గా, కన్సూల్ జనరల్ ఆఫ్ ఇండియాకు భారతదేశాన్ని విదేశాల్లో రిప్రజెంట్ చేసి ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రెసిడెంట్లు, రాజు, కింగ్స్, క్వీన్స్ వాళ్ళంతా రిసీవ్ చేసుకుంటారు భారత రాయబారిని రెడ్ కార్పెట్ గన్ సెల్యూట్లతో. వాళ్ళు ఎవరు ఉన్న మంచిది కాబట్టి నేను దిగజారలేదు. కాకపోతే కొన్ని అబద్ధాలు, పచ్చబద్ధాలు వారు మాట్లాడారు కాబట్టి పచ్చి నిజాలు మేము ముందు ఉంచాలని ఈరోజు ఇక్కడికి వచ్చాము. గత 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎన్ఆర్ఐలకు పర్టికులర్గా గల్ఫ్ వర్కర్స్కు ఎన్నో ప్రాజెక్టులు చేసి 500 కోట్ల బడ్జెట్ పెట్టి వాళ్ళకు ఆదుకుంటాము, బోర్డు ఏర్పాటు చేస్తామని 500 కోట్లు వదిలిపెట్టండి. కోవిడ్ పీరియడ్లో పాపం బాధపడి అక్కడ చనిపోతున్నప్పుడు మేము తర్వాత కేరళ అసోసియేషన్తో పాటు అక్కడ మన కార్మికులను ఇక్కడ తీసుకురావడానికి స్పెషల్ ఫ్లైట్స్ అరేంజ్ చేశాము. అయితే ఆ ఫ్లైట్ ల్యాండింగ్ కూడా మన ప్రభుత్వం, మన కేసీఆర్ గారు, వారి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. నేను మన ఉత్తమ్ కుమార్ గారు, నేను చైర్మన్ ఎన్ఆర్ఐసీఎల్గా, ఉత్తమ్ కుమార్ టీపీసీ ప్రెసిడెంట్గా సీరియస్గా లెటర్లు రాసి కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఫాలో అయితే అయినా కానీ 10 రోజుల తర్వాత పర్మిషన్ ఇచ్చారు. ల్యాండింగ్ ఇచ్చినా కానీ అక్కడి నుంచి కార్మికులను తీసుకొచ్చినప్పుడు క్వారంటైన్ పెట్టాలని వారి అంటే హోటళ్లలో పెట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళని పీడించారు. అటువంటి పరిస్థితులను వీళ్ళు ఎంత పీడించారో తెలిసి కూడా మేము ఇంత చేసాం అంత చేసామని చెప్పుకోవడమే కాకుండా కానీ ఇన్ని చేసినా కూడా అంటే ఇప్పుడు మీకు చెప్తాం ఏదైతే కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏ స్టేట్ చేయలేదు. నేను చైర్మన్గా, ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా గల్ఫ్ కార్మికుల సంక్షేమాలు ఎన్ని చేశామో మీకు చెప్తామంతా. ఏ స్టేట్లో లేదు. 5 లక్షల ఎక్స్గ్రేషియా పేమెంట్ గల్ఫ్లో మన కార్మికులు దానికి పోతే గుర్తు చెప్పడం అనేది ఎక్కడ జరగలేదు. అలానే కాకుండా మధ్యప్రదేశ్ నుంచి మన అడ్మినిస్ట్రేషన్, గ్రూప్ 1 సర్వీస్ వాళ్ళంతా ఒక డెలిగేషన్ వచ్చి మనం చేసే కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమం నుంచి గల్ఫ్ వర్కర్స్, ఎన్ఆర్ఐలకు తెలుసుకొని వాళ్ళ స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తామని వెళ్ళిపోయారు. ఇంతకుముందు కేరళ మోడల్ అనుకునే వాళ్ళు, కానీ కేరళ మోడల్ కాదు, తెలంగాణ మోడల్ భారతదేశం అంతా మెచ్చుకుంటుంది. వాళ్ళంతా కాపీ అంటే ఫాలో అయ్యే పద్ధతిలో ఉన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు ఆయన ఒక పెద్ద మనిషి అయింది, ఒక ఎక్స్ మినిస్టర్ అయింది, ఇలా దిగజారిన పద్ధతిలో మాట్లాడడం, దూషించడం అది సరైన పద్ధతి కాదని మరొకసారి చెప్తున్నాము. అయితే ఈ మన ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో 4 పాయింట్లు పెట్టమని నేను, మన శ్రీధర్ బాబు గారు, ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు నేను గల్ఫ్కు సంబంధించి ఎన్ఆర్ఐసీఎల్ చైర్మన్గా చెప్పాను. గల్ఫ్ ఎన్ఆర్ఐల సంక్షేమం గురించి మనం 4 పాయింట్లు పెట్టేద్దాం. 1, ఎక్స్గ్రేషియా పేమెంట్లు గత కాంగ్రెస్ ప్రభుత్వం 1 లక్ష ఇచ్చేది. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ₹1 కూడా ఇవ్వలేదు. మనం 5 లక్షలు ఇద్దాం. ప్రతి గల్ఫ్ కార్మిక కుటుంబానికి వాళ్ళు రెడ్ విన్నర్ అక్కడ చనిపోయినట్టయితే వాళ్ళకి మనం ఆడుకుందాం, ఆడుకొని వాళ్ళకి చెల్లించాం, ఇంప్లిమెంట్ చేశాం. 165 మందికి ఇచ్చేసాం. సరే వాళ్ళు ఒక్కరికి వెళ్ళదన్నారు, వాళ్ళ ఇంటికి వదిలి పెట్టేద్దాం, మనం తెచ్చుకు మాట్లాడతారు దానికి వివరాలు కూడా. ఇంకొకటి ప్రవాసీ ప్రజావాణి అనేది మీ అందరికీ తెలుసు. ప్రజావాణి మంగళవారం, బుధవారం ప్రజాభవన్లో మన చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో, దివ్యా దేవరాజు గారు ఐఏఎస్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో అది ఏర్పడినప్పుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మనం ప్రవాసీ ప్రజావాణి పెడతాము. హెల్ప్ లైన్లు ఇవన్నిటికంటే వాళ్ళకి ఎక్కడ ఏ బాధలో వచ్చి మన ప్రజావాణిలో మనకి ప్రవాసీ ప్రజావాణి చెప్పుకుంటే వెంటనే మనం ప్రాసెస్ చేసి వారికి సరి అయిన పద్ధతిలో చర్యలు తీసుకొని ఇమ్మీడియట్గా సాల్వ్ చేద్దాం చేశాం. అది మన పొన్న ప్రభాకర్ గారే ఓపెన్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు ఈ 165 మృతులకు 5 లక్షల పరిహారం చెల్లించడమే కాకుండా 100కు పైన ఇంకా చిన్న సమస్యల గురించి, అంటే గల్ఫ్లో పోయిన వాళ్ళు అక్కడ తప్పిపోవడం అనేది, హాస్పిటల్లో జాయిన్ కావడం అనేది, జైల్లో పడడం అంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. జీతాలు రాకపోవడం, మిగతా అన్నిటికీ ఏ సమస్య వచ్చిన వాళ్ళు
ప్రవాసీ ప్రజావాళ్ళకు వచ్చి చెప్పుకున్నప్పుడు వెంటనే మన ప్రభుత్వం ద్వారా అంబాసిడర్కైనా ఎంబసీస్కైనా కాన్సులేట్స్కైనా ఇమ్మీడియట్గా మెసేజ్ పంపించినాము. దాని తర్వాత నేను యాజ్ అంబాసిడర్ ఎంతో మంది అంటే నాకు అంత ఉన్నారు కాబట్టి మినిస్టర్ అంతా ఉన్నది కాబట్టి టచ్లో వాళ్ళతో నేను ఫాలో కావడం. తర్వాత మంద భీమరెడ్డి గారు వారు వైస్ చైర్మన్, వారికి ఎన్జిఓస్ మిగతా ప్రైవేటు సంస్థలు అన్ని పరిచయాలు ఉన్నట్టు వారి ద్వారా పనిచేస్తూ వెంటనే ఇంతకుముందు మీకు అందరూ తెలుసు శ్రీదేవి మన సినీ యాక్టర్ కూడా చనిపోయినప్పుడు దుబాయ్ నుంచి హోటల్ రిమైండ్స్ రానికి వారం రోజులు బయటపడ్డేది. కానీ మొన్న దుబాయ్లో మన గల్ఫ్ కాకి చనిపోయినప్పుడు 3 రోజుల లోపల మొత్తం వాళ్ళ డెడ్ బాడీస్ ఇక్కడ తీసుకురావడం, వాళ్ళ ఇంటికి పంపించడం ఇవన్నీ చేశారు. ఇవన్నీ ఈ మంచి మంచి కార్యక్రమాలు వాళ్ళకు దృష్టిలో లేదు. అంటే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే 100 సార్లు అబద్ధాలు చెప్తే అది నిజమైన ప్రజలు నమ్ముతారనే పద్ధతిలో పోతున్నది, అది మంచిది కాదని మీ ద్వారా మీకు అన్ని ఇప్పుడు స్టాటిస్టిక్స్ అన్ని ఇస్తుంటాము. ఇటువంటి తెలంగాణ మోడల్ గల్ఫ్ కార్మికులకు ఎన్ఆర్ఐస్కు సంబంధించిన విషయాలలో ఏ రాష్ట్రంలో జరిగినంత పంచడం జరుగుతుంది. ఇంకా చేయాలనుకుంటున్నాం. ఇంకా ప్రభుత్వం కూడా అదే ఆలోచన ఉన్నది కాబట్టి మీ ద్వారా తెలియని ప్రజానీకం కాకుండా తెలియని లెజిస్లేటర్, తెలియని మంది మంత్రులకు కూడా చెప్పాలని ఉద్దేశంతో మేము ఈరోజు పిలిచాము. సో మీరు ఇది హైలైట్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మంద భీమరెడ్డి గారు వీరు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చివరికి సౌదీ కాంచి ఇజ్రాయెల్ కాంచి అన్ని డీల్ చేస్తూ మిగతా డెడ్ బాడీసే కానీ లేకపోతే తప్ప వాళ్ళందరూ తీసుకొచ్చి ఎన్నో కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా డీటెయిల్స్ అన్ని ఇస్తారు. నమస్తే మీడియా మిత్రులకు, నా పేరు మంద భీమరెడ్డి. తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ